అక్కడ బయలుపరిచారు. ఆ తర్వాత దేవుడు అక్కడి నుంచి ప్రతిపాడు, ఏలూరు, ఆ తదుపరి గుంటూరు, బేతేలు గృహములకు దేవుడు నడిపించిన వారై ఉన్నారు. గుంటూరు రాగానే అంటే అయ్యగారికి కనపడింది వ్రాత ఏంటంటే, యెహోవాయే ఇక్కడికి నేను నడిపించును అని వ్రాత కనపడుతుందంట నేల మీద. చూడండి, వ్రాత ప్రత్యక్షత ఇది చెరపలేనిది అన్నారు అయ్యగారు. దర్శన ప్రత్యక్షతన్నా తొలగిపోవచ్చేమో కానీ వ్రాత ప్రత్యక్షత ఎప్పటికీ చెరపడానికి వీల్లేదు. కాబట్టి బైబిల్ మిషన్ కూడా దేవుడే తన స్వహస్తాలతో బంగారు పక్షాలతో రాజు చూపించారు గాలిలో. అప్పుడు అయ్యగారు అంట, గాల్లో ఇలా చూపించారు నాకంటే అయ్యగారు నమ్మారు, అందుకున్నారు. ఈ విషయం తెలుసుకుని చాలా మంది చెప్తే, గాల్లో చూపించారా నీకు, గాలి కొట్టుకుపోయింది లేపోండి అన్నారు. ఏమన్నారు? అప్పుడు అయ్యగారు అన్నారంట, ప్రభు దగ్గర మొరపెడితే ప్రభు అన్నారంట, గాలి ఎంతవరకు వెళ్ళునో ఈ మిషన్ అంతవరకు వెళ్ళును అని అన్నారు. చెప్పలు కొడదామా? కాబట్టి గాలి ఎంతవరకు వెళ్ళునో ఈ మిషన్ అంతవరకు